సినిమాకు సంబంధించిన జంటల్లో హ్యాపీగా జీవించే ప్రముఖ రొమాంటిక్ కపుల్స్ లో హీరోయిన్ రోజా సెల్వమణి ఒకరు. అయితే రోజాను వివాహం చేసుకోవడానికి సెల్వమణి తీసుకున్న ఛాలెంజ్లు, రిస్కులు ఆసక్తిగా ఉన్నాయి. పెళ్లి కోసం దాదాపుగా 10 ఏళ్లు వెయిట్ చేసిన సెల్వమణి రోజాల లవ్ స్టోరీపై లుక్కేద్దాం. ఐ లవ్ యూ చెప్పడానికి ముందే దర్శకుడు సెల్వమణి రోజాను ఆమె ఇంట్లో కలుసుకొని తమ కుటుంబంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. అయితే సెల్వమణి రోజాలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో తమ లవ్ స్టోరీ దెబ్బతింటుందని మొదట్లో భావించారు. ప్రేమలో నెగ్గాలంటే ముందుగా తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు సెల్వమణి. దాంతో రోజా తల్లిదండ్రుల అనుమతి తీసుకుంది. అయితే అది వరకే రోజా ఇంట్లో సెల్వమణి మంచి ప్రవర్తన కనబర్చాడు. మంచి వ్యక్తిగా నడుచుకున్న సెల్వమణికి రోజాను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ తర్వాతే రోజా దగ్గరికి వెళ్లి సెల్వమణి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశారట. సీనియర్ హీరోయిన్ రోజా బర్త్డే సందర్భంగా సెల్వమణి ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేశారు. అప్పట్లో అగ్ర నటిగా ఉన్న రోజా అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తన ప్రేమను అంగీకరించిన తర్వాత కూడా దర్శకుడు సెల్వమణి నటి రోజాతో మీరు ఎప్పుడూ బిజీగా ఉన్నారు, మీకు ఎప్పటి వరకు నటించాలని ఉంటే అప్పటి వరకు నటిస్తూనే ఉండండి, దానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంటూ తనకు కాబోయే భాగస్వామి కోరికను గౌరవిస్తూ సెల్వమణి చెప్పినట్లు రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సెల్వమణి మొదట రోజా తల్లిదండ్రులను తన ప్రేమ గురించి చెప్పి ఒప్పించాడు. కానీ అతను దాదాపుగా 10 ఏళ్లు వేచి చూశాడు. అవును, రోజా సెల్వమణి ప్రేమించుకున్న 10 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. రోజా సెల్వమణిలకు అనుస్మాలిక సెల్వమణి, కృష్ణ లోహిత్ సెల్వమణి అనే 2 పిల్లలు ఉన్నారు.